మనం ఎంత వద్దనుకున్నా ఇంగ్లీష్ని అవాయిడ్ చేయడం అనేది కష్టం అయిపోతుంది. ఇంగ్లీష్ భాష అయినా, ఇంగ్లీష్ ఆ, వాళ్ళ యొక్క కల్చర్ అయినా చాలా కష్టం అయిపోతుంది. ప్రత్యేకంగా క్యాలెండర్ అనేది ఇంగ్లీష్ క్యాలెండర్ అందరూ ఫాలో అవుతున్నారు. తెలుగు క్యాలెండర్ లేదంటే ఆ, మన భారతీయ ఆ, కాల ప్రమాణాలను బట్టి ఏమీ ఫాలో అవ్వట్లేదు మనం. సో కొత్త సంవత్సరంలో ప్రవేశపెడుతున్నాం. ప్రవేశపెట్టిన ప్రవేశం కాబోతున్నాం. కాబట్టి రేపటి నుంచి ఏదైనా ఒక మంచి సంకల్పం తీసుకునేటువంటి ఆ, అవకాశం మనకుంది. కాబట్టి కొత్త సంవత్సరం నుంచి మనం కొత్తగా ఆ, కొత్త జీవితం, కొత్తగా అందరికీ కొత్తదంటే చాలా ఇష్టం. ఏదైనా కొత్తగా ప్రారంభించాలి, మన జీవితంలో మార్పు రావాలి ఆ, అని చెప్పేసి అందరూ కోరుకుంటారనమాట. జీవితం అనేది చాలా కొత్త అనుభూతులు, ఆనందాలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటాం. కాబట్టి అందుకని చెప్పేసి ఈరోజు ఒక విశేషమైనటువంటి టాపిక్ మీద చర్చించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇదేంటంటే ఆచరణీయమైందనమాట. ప్రాక్టికల్గా మనం చేయాల్సినటువంటి అప్లై చేయాల్సింది, దాని గురించి చర్చించుకుందాం ఈరోజు. ఓకే. సో భగవద్గీత ఏంటంటే చాలా ఫిలసాఫికల్గా ఉంటుంది. చాలా సిద్ధాంతం ఎక్కువ అనమాట, తత్వం ఎక్కువ. ఎందుకంటే మనం ఏదైనా డీప్గా అర్థం చేసుకోవాలంటే తత్వంలోకి వెళ్ళాల్సిందే. కానీ సాధారణమైన జనాలకి అంత తత్వం అంటే అర్థం కాదనమాట. సో అంత తత్వం ఇష్టం కూడా ఉండదన్నమాట. అందరికీ జనాలు స్టోరీస్ లేదంటే రకరకాల కథలు, డిఫరెంట్ వ్యక్తుల గురించి వాళ్ళ పరిచయాలు, వాళ్ళ జీవిత అనుభవాలు షేర్ చేసుకుంటే చాలా నచ్చుతుంది. కానీ చాలా తత్వం అంటే బోర్ కొడుతుంది అనమాట, జనాలకి ఇష్టం ఉండదు అనమాట. కానీ తత్వం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అందుకని చెప్పేసి మనకి రెండు ప్రధానమైన శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి భగవద్గీత, రెండోది వచ్చేసి శ్రీమద్ భాగవత పురాణం అనమాట. భాగవత పురాణం అంతా కథలు ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి అన్నమాట. భగవద్గీత అంటే సిద్ధాంతం అనమాట. సో ఫస్ట్ సిద్ధాంతం అర్థం చేసుకోవాలి, దాని తర్వాత కథల్లోకి వెళ్ళాలన్నమాట. సో మనం స్కూల్లోకి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఏబిసిడి నేర్చుకుంటాం. ఏబిసిడి లేదా ఆ ఆ, ఈ ఊ అవన్నీ నేర్చుకుంటాం అనమాట. బోరింగ్ ఉంటుంది అనమాట. ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అది నేర్చుకుంటే మనం చక్కగా పదాలు రాయగలుగుతాం, సెంటెన్సెస్ రాయగలుగుతాం, వాక్యాలు రాయగలుగుతాం, దాని తర్వాత స్టోరీలు రాయగలుగుతాం, స్టోరీలు చదవగలుగుతాం. ఈ విధంగా మనం ముందుకు వెళ్తాం అనమాట. ఆ స్టోరీలు అంతా నిజమైనటువంటి చదువుకున్నటువంటి చదువు నేర్చుకున్నటువంటి ఫలితం అనేది, దాని యొక్క అనుభూతిని మనం పొందుతాం ఎప్పుడైతే ఆ, ఆ, ఎక్స్ కరెక్ట్గా రాయడం చదవడం నేర్చుకుంటాము. కానీ ప్రారంభ దశలో అదంతా బోరింగ్గా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనకు భగవద్గీత కూడా చాలా బేసిక్ అనమాట. సో ఫౌండేషనల్ సిద్ధాంతం, ప్రాథమిక సిద్ధాంతం. కాబట్టి దీన్ని మనం నేర్చుకోవాలి. కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ విధంగా కర్మ సిద్ధాంతాలు పనిచేస్తున్నా, ఏ విధంగా మన యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ఏ విధంగా త్యాగం చేయాలి, ఏ విధంగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా భగవంతుడు చాలా విశ్లేషించే చెప్తారన్నమాట. ఆత్మ గురించి, శరీరం గురించి. ఇవన్నీ స్టోరీలా ఉండవు, వినడానికి కష్టంగా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని చెప్పేసి జనాలకి భగవద్గీత అంటే కొద్దిగా కష్టం అని చెప్పేసి మహాభారతంలో భాగంగా పెట్టడం జరిగిందనమాట. సో మహాభారతం అన్ని స్టోరీస్ అనమాట. అన్ని స్టోరీస్ ఎలా ఉంటాయంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట. సో ఏ స్టోరీ కూడా నార్మల్గా ఉండదన్నమాట. సో మన ఫస్ట్ రోజే విన్నాం అనమాట. చిత్రవీర్య, దాని తర్వాత చిత్రాంగద, దాని తర్వాత వాళ్ళు భీష్ముడు, దాని తర్వాత వీళ్ళందరూ కూడా ఆ, శాంతను మహారాజు గంగాదేవిని పెళ్లి చేసుకోవడం, దాని తర్వాత ఆ, ఈ విధంగా అన్ని మ్యారేజెస్ ఇవన్నీ చూస్తుంటే ఆ, చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట మహాభారతంలో. సో ఎందుకంటే కొద్దిగా ట్విస్టులు పెడితేనే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అన్ని జనరల్గానే సాధారణంగా జరిగిపోతే ఏముందిరా మనలానే వాళ్ళు చేశారనుకుంటాం అనమాట. కానీ అందులో ట్విస్టులు ఉంటాయి అనమాట. ట్విస్టులు ఉంటే మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సీరియల్స్ అయినా చూడండి, ట్విస్టులు పెడతారనమాట. ఆ ట్విస్ట్ పెట్టి ఆపేస్తారనమాట. రేపు రావాలంటే ఈ ట్విస్ట్, రేపు ఈ ట్విస్ట్ తెలుసుకోవాలంటే రేపు రావాల్సిందంటాడు. సో అలానే మహాభారతం కూడా చాలా ట్విస్టులు ఉంటాయి. కానీ ఆ ట్విస్టులతో పాటుగా మనకి చాలా లెసన్స్, గుణపాఠాలు అందరూ నేర్పించడం జరిగింది. సో కాబట్టి ఆ, అందుకని చెప్పేసి సాధారణమైనటువంటి జనాలకి తెలివి అంత ఎక్కువ లేని వాళ్ళకి మహాభారతం అనమాట. మహాభారతం రాయడం జరిగింది కానీ భగవద్గీత అందులో పెట్టడం జరిగింది అనమాట. ఎందుకంటే మహాభారతంలో భాగమే భగవద్గీత మధ్యలో ఉంటుందన్నమాట. కాబట్టి
ఆ మహాభారతం చదువుతూ చదువుతూ భగవద్గీత కూడా చదివేస్తారు, వింటారు అనే ఉద్దేశంతో మధ్యలో పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే మహాభారతం అంటే మహాభారతం గ్రేట్ ఇండియా. మహాభారతం అంటే గ్రేట్ ఇండియా, స్టోరీ ఆఫ్ ఈ భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర అనమాట. పాండవులకి కౌరవులకి మధ్య జరిగినటువంటి గొడవలు, తగాదాలు, యుద్ధం అన్నమాట. ఆ యుద్ధం మధ్యలోనే భగవద్గీత అని చెప్తాడు భగవంతుడు. సో భగవద్గీత చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఫస్ట్ రోజు చర్చించుకున్నాం ఏ విధంగా భగవద్గీత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గీత అధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి శాస్త్రాన్ని. సో గీత అధ్యయనం చేయడం వల్ల మనకి అర్థం కాకపోయినా వినాలి. వింటూ 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 ఉంటే అది అర్థం అవుతుంది అనమాట. ఒకేసారి భగవద్గీత సిద్ధాంతం అర్థం కాదు, ఎందుకంటే మనం ఉండే లెవెల్ ఈ లెవెల్లో ఉన్నాం, కానీ భగవద్గీత సిద్ధాంతం హై లెవెల్లో ఉంటుందన్నమాట. కాబట్టి అది అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. మిగతా మత గ్రంథాలన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. దొంగతనం చేయకూడదు, వేరే వాడిని దోచుకోకూడదు, వేరే వాడిని హింసించకూడదు, ఇలా సింపుల్గా ఉంటాయన్నమాట. సో ఈజీగా అర్థమవుతుంది అనమాట. కానీ భగవద్గీత వీటన్నిటికి అతీతంగా చాలా ఉన్నతమైనటువంటి సిద్ధాంతాల గురించి మాట్లాడుతుంది అనమాట. సో కాబట్టి అది అర్థం చేసుకోవడం, ప్రయత్నం చేయడం, అర్థం కాకపోయినా వినడం. సో వింటూ ఉంటే ఎంత కొంత అర్థమవుతుంది అనమాట. కాబట్టి భగవద్గీత అనేది సాధారణమైనటువంటి ప్రజలకు కాదు, చాలా ఉన్నతమైన వాళ్ళకి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే జీసస్ బైబిల్ చెప్పారు. ఎవరికి చెప్పారు? ఒక సాధారణమైన ఫిషర్ మ్యాన్, చేపలు పట్టుకునే వాళ్ళు చెప్పారనమాట. సో ఎవరైతే వాళ్ళ గురువుని అమ్మేస్తారనమాట, అలాంటి వాళ్ళు చెప్తారనమాట బైబిల్. సో వాళ్ళ లెవెల్ అంతా చాలా లో లెవెల్. వాళ్ళని బట్టి వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ తెలివితేటలను బట్టి, వాళ్ళు ఉన్నటువంటి స్థాయిని బట్టి వాళ్ళకి చెప్పాలన్నమాట. మ్యాథ్స్ టీచర్ అందరికీ ఒకే మ్యాథ్స్ చెప్తాడు. చిన్న పిల్లవాడికి క్యాల్కులే క్యాల్కులేస్ చెప్పడు. ఏం చెప్తాడు? టేబుల్ చెప్తాడు, చిన్న చిన్న లెటర్స్ చెప్తాడు, చిన్న గుణింతాలు, అక్షరాలు, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇవన్నీ చెప్తాడు అనమాట. సో కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి, బీటెక్ వాళ్ళకి చాలా హయ్యర్ లెవెల్ మ్యాథ్స్ చెప్తాడు. అదేవిధంగా భగవంతుడు ఒక్కొక్క ఆడియన్స్ని బట్టి, వినే వాళ్ళని బట్టి ఈ శాస్త్రం అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి బైబిల్లో ఉండే సూత్రాన్ని చాలా సింపుల్గా ఉంటాయన్నమాట. అది వాళ్ళ మంచి కోసం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఖురాన్లో కూడా మనం చూస్తాం అనమాట. చాలా సింపుల్ సూత్రాలని చెప్పడం జరిగిందనమాట. కానీ భగవద్గీత చెప్పేది చాలా హయ్యెస్ట్ సిద్ధాంతం అనమాట. చాలా ఉన్నతమైన సిద్ధాంతం. ఎందుకు? ఎవడో చెప్తున్నాడు భగవద్గీతని? అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడి యొక్క క్యారెక్టర్ ఏంటి? అర్జునుడి యొక్క గొప్పతనం ఏంటి? అర్జునుడు సాధారణమైన వ్యక్తి కాదనమాట. అంటే అర్జునుడు చాలా పవర్ఫుల్ క్షత్రియుడు, చాలా పెద్ద వారియర్ అని చెప్పేసి, యోధుడు అని చెప్పేసి అనే కాదు. క్షత్రియ బలం ఉందని చెప్పేసి, వీరుడని చెప్పేసి అర్జునుడు గొప్పవాడని కాదు. అర్జునుడికి నిజంగా చాలా గొప్ప తెలివితేటలు ఉన్నాయి, చాలా శాస్త్రజ్ఞానం ఉంది, చాలా చాలా హై క్యారెక్టర్ ఉందన్నమాట. చూడండి, తన రాజ్యాన్ని అందరు తీసేసుకున్న వదిలేస్తాను, నో ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో అంత బ్రాడ్గా, విశాలంగా ఆలోచించే వ్యక్తి అనమాట. సో అర్జునుడి యొక్క గొప్పతనాన్ని, వీరత్వాన్ని విన్న తర్వాత స్వయంగా ఊర్వశి అట్రాక్ట్ అయ్యి అర్జునుడి దగ్గరికి వస్తుందన్నమాట. వచ్చి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటానని చెప్పేసి అంటే, నువ్వు నా తల్లితో సమానం అని చెప్పేసి అంటాడు అనమాట అర్జునుడు. ఎందుకంటే నా పూర్వీకుల్లో పురూరువుడు అని చెప్పేసి అంటాడనమాట. ఉంటాడు ఆ రాజు, పురూరువుడు అనమాట. ఈ పురూరువుడు ఏం చేస్తాడంటే ఊర్వశితో పెళ్లి చేసుకుంటాడు అనమాట. అందుకని చెప్పేసి పురూరవ, నా తాత కాబట్టి నువ్వు నా తల్లితో సమానం అని చెప్పేసి అంటాడు అనమాట. సొంత క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. అంతేకాదు, శివుడిని ఓడిస్తాడు. ఓడించి పశుపతాస్త్రాన్ని తెచ్చుకుంటాడు అనమాట. సో ఈ విధంగా అర్జునుడు చాలా చాలా కెపాసిటీ కలిగినవాడు అనమాట. అందుకని చెప్పేసి అంత గొప్పవాడు, అంత నీతి కలిగినవాడు, అంత బుద్ధిమంతుడు అని అర్జునుడికి చెప్తున్నాడు. కాబట్టి అర్జునుడికి చిన్న చిన్న దొంగతనం చేయొద్దు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదనమాట అర్జునుడికి. కాబట్టి చాలా ఉన్నతమైనటువంటి సిద్ధాంతాన్ని చెప్తున్నాడు కృష్ణుడు అనమాట. కాబట్టి మిగతా శాస్త్రాల్లో జీససే చెప్తాడు. బైబిల్లోనే యేసుప్రభు చెప్తాడు అనమాట. ఏంటంటే, నేను చెప్పడానికి చాలా ఉంది, కానీ మీరు అర్థం చేసుకునే శక్తి మీకు లేదు కాబట్టి నేను చెప్పను అంటాడు అనమాట. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? వచ్చే అధ్యాయాల్లో మనం చూస్తాం అనమాట. నేను చెప్పే జ్ఞానం, ఓకే, జ్ఞానం తేహం సవిజ్ఞానం జ్ఞాత్వ మోక్ష శిశువాత్. సో నేను జ్ఞానం, విజ్ఞానం అన్నీ చెప్తున్నాను అర్జున.
ఇంకా ఇది విన్న తర్వాత నీకు ఇంకా ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదంటాడు అనమాట భగవంతుడు. అంటే పరిపూర్ణమైన జ్ఞానాన్ని భగవంతుడు భగవద్గీతలో ఇస్తున్నాడు. కాబట్టి భగవద్గీతలో ఉండే జ్ఞానం అన్ని శాస్త్రాల్లో ఉండేటువంటి జ్ఞానం అంతా కూడా భగవద్గీతలో ఉంది. ప్లస్ ఎక్కడ లేనటువంటి కొత్త విషయాలు కూడా భగవద్గీతలో ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి భగవద్గీత చదివితే కిమన్యై శాస్త్ర విస్తరై, ఇంకా భగవద్గీత చదివి వేరే పుస్తకాలు గ్రంథాలు చదవాల్సిన అవసరమే లేదని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనా? సో భగవద్గీత అంత డీప్గా ఉంటుంది, అంత లోతుగా ఉంటుంది అన్నమాట. సిద్ధాంతం అంత ఉన్నతమైనటువంటి సిద్ధాంతం భగవద్గీతలో ఉంటుంది. కాబట్టి మనం ఆ లెవెల్లో లేము, కాబట్టి మనకి చాలా ఇర్రిలవెంట్గా ఉంటుంది అనమాట. చాలా ఏంటి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము ఇదంతా కూడా మనం చేసేది మనకి రిలవెంట్గా ఉందని చెప్పేసి అంటే ఒక- అని అనిపించవచ్చు. కానీ ఆధునిక సమాజంలో మనం ఎంతో దూరంగా వచ్చేసాం వైదిక సంస్కృతి నుంచి. వైదిక సంస్కృతి ఎలా ఉండేది, జనాలు ఎలా జీవించేవాళ్ళు, ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉండేవి, అంతా వేరు. ఆధునిక సమాజం వచ్చేసి అంత మోడర్నైజేషన్ వచ్చేసి అంత సైన్స్ టెక్నాలజీ అంతా వచ్చేసి మనిషి ఎటో వెళ్ళిపోయాడు అనమాట. సాధారణంగా జీవించేటువంటి ఒక వ్యక్తి, ఓకే, సో ప్రకృతిలో జీవించేటువంటి వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. సో దానివల్ల ఆనందంగా ఉన్నాడా లేదనేది వేరే విషయం. సో అది ఇంకొకసారి డిస్కస్ చేయొచ్చు. కానీ ఈ విషయం ఏంటంటే అంత దూరంగా వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి భగవద్గీత సూత్రాలన్నీ కూడా చాలా ఎలా ఉంటాయంటే ఇర్రెలవెంట్గా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ భగవద్గీత ఎప్పుడు ఇర్రెలవెంట్ మనకి ఆ, అన్వయించదు అని చెప్పడానికి లేదనమాట. భగవద్గీత అన్ని కాలాల్లోనూ మనకి భగవద్గీత సూత్రాలు అనేవి మనకి అన్వయిస్తాయి అనే విషయం మనం తెలుసుకోవాలన్నమాట. సో అది కాబట్టి మనం ఆ, భగవద్గీతని వినడానికి ప్రయత్నం చేయాలి. నాకు ఇంట్రెస్టింగ్గా లేదని చెప్పేసి ఆపేయకూడదు అనమాట. సో ఇంట్రెస్టింగ్గా లేదని చెప్పేసి ఇంట్రెస్ట్ కోసం మనం కొన్నిసార్లు ఆ, కొన్ని స్టోరీలు, కొన్ని పిట్ట కథలు, కొన్ని ఇవి అవి చెప్పొచ్చు, అలా అట్రాక్టివ్గా చెప్పొచ్చు. కానీ యాక్చువల్ భగవద్గీత అనేది మీరు అర్థం చేసుకోలేరు అనమాట. భగవద్గీత అంటే అన్ని శ్లోకాలు ఏం చెప్పాడు భగవంతుడు, అందులో ఏందుందో అదే మనం తెలుసుకోవాలన్నమాట. మన సొంతది యాడ్ చేసి అట్రాక్టివ్గా చేయొచ్చు, కానీ అది పర్పస్ కాదు. మనం భగవద్గీతలో అన్ని తెలుసుకోలేము. కాబట్టి భగవద్గీతని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగా శ్లోకాలతో పాటు మనం అర్థం చేసుకుందాం. మనకి ఎంత అర్థమైనా పర్వాలా, 10% అర్థమైన, 5% అర్థమైనా, 2% అర్థమైనా మనకి చాలా గ్రేట్ అనమాట. భగవద్గీతలో మనం ఒక్క శ్లోకం మన జీవితంలో ఆచరించగలిగితే చాలన్నమాట మన జీవితం. ఒక్క శ్లోకమైనా ఆచరించడానికి ప్రయత్నించాను. ఓకేనా? సో 700 శ్లోకాలకు అవసరం లేదనమాట. ఒక్క శ్లోకం ఆచరించినా మన జీవితం చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. కాబట్టి భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది అర్థమైనా అర్థం కాకపోయినా వినండి, శ్రద్ధగా వినండి. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి మళ్ళీ వినండి, రెండోసారి అర్థం మూడోసారి వినండి. సో కాబట్టి ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు. సినిమా నచ్చితే 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 15 సార్లు చూస్తారు అదే సినిమాని. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత చూస్తారు, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత చూస్తారు. ఎప్పుడో చూసాము చిన్నప్పుడు, మళ్ళీ బాగుంది అని చెప్పేసి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది మనకి. ఎందుకంటే అది మనోరంజకంగా ఉంటుంది. దానివల్ల ఏమీ లాభం లేకపోయినా మన మనసుకి ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి మనం చూస్తూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. అవునా కాదండి? ఆ, కాబట్టి సో భగవద్గీతను కూడా మనం అలానే మళ్ళీ మళ్ళీ వినాలన్నమాట. మల నిర్మోచనం పుంసం బల జల స్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార నాశనం. కాబట్టి ఏ విధంగా అయితే మన రోజు గంగలో స్నానం చేస్తే మన శరీరం మురికి అనేది పోతుందో, మన రోజు భగవద్గీత అనేది వినడం ద్వారా మనం ఈ సంసార మలం, అంటే ఈ సంసార మలం అంటే ఆ, ఈ సంసారంలో ఉండడం వల్ల ఆత్మకి పట్టేటువంటి, ఆత్మకి శరీరానికి కాదు ఆత్మకి అంటుకున్నటువంటి మురికి ఏదైతే ఉందో ఆ మురికి అనేది పోతుందన్నమాట భగవద్గీత చదవడం వల్ల. సో అది ఎలా పోతుంది అనేది మనం చదువుతుంటేనే అర్థమవుతుంది అనమాట. సో అంత ఈజీగా మనం దాన్ని తెలుసుకోలేము అనమాట. కానీ అది జరుగుతుంది, మనం చేస్తుంటే జరుగుతుంది. కాబట్టి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వింటూ ఉండండి. సో యూట్యూబ్లో మనం అర్థం కాకపోతే మళ్ళీ వినండి, నో ప్రాబ్లం. సో బాగుంటుంది అనమాట, అర్థమవుతూ ఉంటుంది.
జీవితంలో ఒక్క శ్లోకం మనం ఆచరించగలిగినా చాలా గొప్పవాళ్ళం అవుతాం. ఓకే. సది సో సో రేపు కొత్త సంవత్సరం, ఆంగ్లేయ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం కాబట్టి మనం ఆ, ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చర్చించుకుందాం అందరం కలిసి. 2026 2026 జనవరి 1 నుంచి మన జీవితం కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలి. ఓకే. కొత్తగా ఉండాలంటే ఏదైనా కొత్త పనులు మనం చేయాలి. గొప్ప పనులు చేయాలి. అప్పుడే మనం కొత్త అనుభూతిని, కొత్త జీవితాన్ని తెచ్చుకుంటాం అనమాట. నెంబర్లు మారుతూ ఉంటే గడియారంలో అలారం గడియారంలో ఉండేటువంటి ముళ్ళన్నీ కూడా తిరుగుతూ ఉంటే మనకి ఆనందం రాదు. మనకేమి జీవితంలో మార్పు రాదు. కొత్త అనుభూతి రాదనమాట. కొత్త అనుభూతి రావాలంటే మనం కొత్త పనులు చేయాలి. కొత్త పనులు అంటే ఏంటి? కొత్త పనులు అంటే ఆధ్యాత్మికమైనటువంటి పనులు అనమాట. భౌతికమైనవి ఎన్ని రకాల పనులు చేసినా, ఎన్ని రకాల కొత్త పనులు చేసినా మనకు ఆనందం రాదు. మనం భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయికి ఎదగాలి. అప్పుడే ఆనందం అనేది వస్తుంది అనమాట. అంతే తప్ప ఇందులో వెరైటీ, ఈ భౌతికంగా ఎలాంటి వెరైటీలను ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు ఇంకొక రకమైన వెరైటీని ఎంజాయ్ చేస్తా అంటే అందులో ఆనందం అనేది రాదు. ఎందుకంటే భౌతికం అంతా కూడా ఒకే టైప్ అనమాట. ఒకే స్వభావం కలిగింది. అది ఆనందాన్ని ఇవ్వలేదు. ఓకేనా? సో కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా మనం ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించేద్దాం. సో అప్పుడు భౌతికంగా మనం ఎంతవరకు ఎన్నో సంవత్సరాలు ఈ శరీరంలో, ఈ జీవితంలో మనం గడిపేశాం. ఓకేనా? సో ఒక రకమైన అనుభూతి వచ్చింది. భౌతికంగా మనకి ఒక రకమైన అనుభూతి వచ్చింది. ఎంత ఆనందం ఉంది, ఎంత సుఖం ఉంది ఈ ప్రపంచంలో అనేది అందరూ ఓ రకంగా చూశారు. కానీ ఆధ్యాత్మికంగా ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మికంగా కూడా మనకు ఆనందం అనేది ఆ, అలానే ఉందా, అంతకన్నా గొప్పదిగా ఉందా అనేది మనకే అర్థమవుతుంది అనమాట. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాలిగా. ప్రాక్టీస్ చేస్తేనే మనం అందులో దూకితేనే మనకి అందులో వచ్చే ఆనందం ఏంటో తెలుస్తుంది అనమాట. కాబట్టి అందులో దూకితే మనకు అర్థమవుతుంది ఆధ్యాత్మికంగా వచ్చే ఆనందం చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, చాలా సంతృప్తినిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా గొప్పదిగా ఉంటుంది. కాబట్టి భౌతికమైన ఆనందం దీని ముందు అసలు ఏమీ కాదు అనే విషయం మనకి తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ కొత్త సంవత్సరంలో మనం కొత్త అలవాట్లు నేర్చుకుందాం. సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ప్రజెంటేషన్, యాక్చువల్గా ఇది ఈ 6వ అధ్యాయం ఎంత తర్వాత చేయాలి అంటే రేపు చేయాలి, ఈరోజు 6వ అధ్యాయం అని చెప్పేసి. కానీ కొత్త సంవత్సరం రేపు వస్తుందని చెప్పేసి నేను ఒకరోజు ముందే చెప్తున్నా. ఓకే. సో సో మీరు రెడీగా ఉండండి. ఓకే. ఓకే. మనసు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. మనసు ప్రిపేర్ చేసుకోవాలి, దీన్ని తీసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఆచరణీయమైనటువంటి సిద్ధాంతం. ఓకే. సో దీన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. సిద్ధంగా ఉండండి. ఓకే. హరే కృష్ణ. సో భగవద్గీత యొక్క 6వ అధ్యాయంలో, ఓకే, భగవద్గీత యొక్క 6వ అధ్యాయంలో నేను 5వ అధ్యాయం చర్చించుకున్నాగా. 5వ అధ్యాయంలో యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, ఏ విధంగా కృష్ణ చైతన్యంలో, భగవత్ చైతన్యంలో భగవంతుడి కోసం ఏ విధంగా కర్మ చేయాలి అనే విషయం చర్చించుకున్నాం. సో ఈ విధంగా కర్మయోగము, జ్ఞానయోగం కన్నా ఆ, జ్ఞానయోగం కన్నా ఉన్నతమైనది భగవంతుడి కోసం కర్మ సమర్పణ చేయడం ఇంకా గొప్పదని భగవంతుడు చెప్తున్నాడు. కానీ ఇంకా దాని వ్యక్తి అష్టాంగ యోగం ద్వారా మోక్షాన్ని కావాలని చెప్పేసి, మోక్షాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారనమాట. ఈ అష్టాంగ యోగమే 6వ అధ్యాయం అనమాట. అంగ యోగం అంటే 8 అంగాలు, 8 స్థాయిలు ఉంటాయన్నమాట. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో 8 స్థాయిలు ఉంటాయి. ఈ విధంగా 8వ స్థాయికి వస్తే వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని చెప్పేసి చెప్తాడు. సో దానికి ఉన్న కండిషన్స్ ఏంటి, ఏ విధంగా ఆ వ్యక్తి చాలా అడవులోకి వెళ్ళిపోవాలి, అడవిలో వ్యక్తి చాలా ఎత్తు కాదు, చాలా లోతు కాదు, పల్లము కాదు, అలాంటి ప్లేస్లో కుశగ్రాసం వేసుకొని, జింక చర్మం వేసుకొని దాని మీద కూర్చుంటూ భయం లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ తన యొక్క మొత్తం కళ్ళని తన కన్ను బొమ్మల మధ్య కేంద్రీకరిస్తూ
ఈ విధంగా కందమూలాలు తింటూ అడవిలో ఏకాంతంగా జీవిస్తూ భయం లేకుండా ఉంటూ సన్యాసం తీసుకొని ఈ యొక్క అష్టాంగ యోగాన్ని ప్రాక్టీస్ చేయాలని చెప్తారన్నమాట భగవంతుడు. సో ఇది మనం రేపు చర్చించుకుందాం. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ అర్జునుడు చెప్తారనమాట, అసలు కృష్ణ ఏం చెప్తానో ఎవరి కోసం చెప్తున్నావు అంటాడు అనమాట. అష్టాంగ యోగం, అడవికి వెళ్ళాలి, అడవిలోకి వెళ్ళి ఇవన్నీ చేయాలా, అసలు ఇంపాసిబుల్ అంటాడు అనమాట. ఇలా మైండ్ని నిగ్రహించుకోవాలా, అసలు ఇంపాసిబుల్, నా వల్లే కాదు అంటాడు అనమాట. సో 5,000 సంవత్సరాల క్రితం చూడండి, అర్జునుడే నో చెప్తున్నాడు. 5,000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఎక్కడైతే స్మార్ట్ ఫోన్స్ లేవు, టీవీలు లేవు, ఓకే, మొబైల్ ఫోన్ లేవు, ఓకే, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేనటువంటి యుగం ద్వాపర యుగంలో, అప్పుడే నాకు సాధ్యం కాదు. ఎవడు అర్జున్ లాంటి గొప్ప వీరుడు, గొప్ప ఇంద్రియగ్రహం కలిగిన వ్యక్తి, గొప్ప బుద్ధిమంతుడు, నా వల్ల కాదని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో అలాంటి యోగాను మనం చేయగలుగుతామండి ఇప్పుడు? చేయగలుగుతున్నాం? చేయగలుగుతాము. అడవిలోకి వెళ్ళి అన్నీ వదిలేసి ఫుడ్ గురించి ఆలోచించకుండా, ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా, ఓకే, భయం లేకుండా, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా, అన్నిటికన్నా ముఖ్యం ఫోన్ లేకుండా, ఫోన్ లేకుండా ఎవడైనా జీవించగలుగుతాడా చెప్పండి? సో అలా చేస్తేనే వ్యక్తి అష్టాంగ యోగం ప్రారంభించాలి, లేదంటే ప్రారంభించకూడదు ఆ వ్యక్తి, కనీసం ప్రారంభించకూడదు కూడా. సో ఇక్కడ అందుకని చెప్పేసి ఇక్కడ అర్జునుడు నిరాకరిస్తాడనమాట, నా వల్ల కాదని చెప్పేసి. ఓకే, సో మనం ఇప్పుడు ఉన్నది జెట్ ఏజ్ లైఫ్ అనేది, చాలా ఫాస్ట్ 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 ఫాస్ట్, టైం లేదు టైం లేదు టైం లేదు టైం లేదు అని చెప్పేసి జనాలు పరిగెడుతూ ఉంటారు అనమాట. దేనికోసం టైం లేదు అనేది, వాళ్ళు దేనికోసం ఎక్కడికి వెళ్తున్నా అంటే తెలియదు తెలియదు, నేను బిజీ 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 అంటారు అనమాట. సో అలాంటి యుగంలో యోగం చేయాలంటే, అష్టాంగ యోగం చేయాలంటే చాలా చాలా కష్టం అనమాట. జనరల్ యోగా అంటే ఏంటి, మిస్కన్సెప్షన్ ఉంది జనాల్లో, తప్పుడు అవగాహన ఉంది యోగా అంటే. ఓకే, జనరల్ యోగా అంటే ఏంటి, యాక్చువల్ యోగా అంటే లింకింగ్ ప్రాసెస్ అనమాట. మనకి భగవంతుడితో అనుసంధానం అవ్వడము, మనం భగవంతుడితో అనుసంధానం అవ్వడాన్ని యోగా అంటారు. యోగా అంటే కనెక్షన్ అనమాట, మనకి భగవంతుడి కనెక్షన్ స్థాపించడాన్ని యోగా అంటారు అనమాట. ఓకే, ఈ రోజుల్లో చాలా రకాల యోగాలు వచ్చేసాయి అనమాట. సో యోగా ఫర్ హెల్త్ అంటాడు ఒకడు, యోగా ఫర్ యోగా డెస్క్టాప్ యోగా అంటాడు, లేదంటే సిట్టింగ్ యోగా అంటాడు, చైర్ యోగా అంటాడు. చాలా రకాల యోగాలు జనాలు వాళ్ళు కన్కాక్ట్ చేశారు, సృష్టించుకున్నారనమాట. ఓకే, సి యాక్చువల్లీ ఇవి అన్నీ యోగాస్ కాదు. యోగాస్ అంటే, నిజమైన యోగా అంటే భగవంతుడితో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడాన్ని యోగా అంటారనమాట. సో అష్టాంగ యోగ అంటే యమ, ఫస్ట్ స్టేజ్ యమ అనమాట. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. కళ్ళు ఎటు పెడితే అటు చూడడానికి లేదు, నోరు ఏది పెడితే అది తినడానికి లేదు, చెవులు ఏది పెడితే అది వినడానికి లేదు, ముక్కు ఏది పెడితే అది వాసన చూడడానికి లేదు. ఓకే, ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. నియమ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. తెల్లవారు లేవాలి, చల్లనీటితో స్నానం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, కందమూలాలు తినాలి. ఓకే, ఈ విధంగా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. ఈ రెండు ఫాలో అయిన తర్వాత అప్పుడు కూర్చోవాలన్నమాట. ఎలా పడితే అలా కూర్చుంటే కుదరదన్నమాట. నాకు చైర్ మీద కూర్చుంటా, సోఫా మీద కూర్చుంటా అంటే కుదరదన్నమాట. ఎక్కడ కూర్చోవాలి వ్యక్తి? కింద కూర్చోవాలి. ఆ, కింద కూర్చొని పద్మాసనంలో కూర్చోవాలన్నమాట. మళ్ళీ ఆసనం నాకు కాలు నొప్పి పెడుతుంది, నేను నిలబడతా అంటే కుదరదు అనమాట. ఒకే పోస్చర్లో కదలకుండా కంటిన్యూస్గా కూర్చోవాలి గంటలు గంటలు. దీన్ని ఆసనం అంటారనమాట. సో ఆ విధంగా ఆసనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బాడీ కదిలితే మైండ్ కూడా కదులుతూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఒకే ఆసనంలో కూర్చోవాలి. ప్రాణాయామం అంటే దాని తర్వాత ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలన్నమాట. మన శ్వాసని నియంత్రించుకోవాలన్నమాట. దాని తర్వాత ప్రత్యాహారము అంటే ఇంద్రియాలని ఇంద్రియ వస్తువుల వైపు వెళ్ళేటట్టుగా ఆ, చూడ కంట్రోల్ చేసుకోవాలి, నిగ్రహించుకోవాలి. దాని తర్వాత ధారణ, భగవంతుని మీద ఫోకస్ చేయాలన్నమాట. పూర్తిగా ఏకాగ్రతతో భగవంతుని మీద ఫోకస్ చేయాలి. ధ్యానం అంటే ఇంకా డీప్గా ధ్యానం చేయాలన్నమాట. చివరికి ఆ ధ్యానం చేస్తూ చేస్తూ మనస్ఫూర్తిగా భగవంతుడి చరణాలపై అక్కడ ఉండిపోవాలన్నమాట. ఇంక ఇటు అటు మెదలకూడదనమాట. అలా ఒకే దగ్గర ఉండిపోతే దాన్ని సమాధి అంటారనమాట. ఓకే, ఇది ఎవరు చేస్తారు, ఎవరు చేయగలుగుతారు? ఇవన్నీ చేయాలన్నమాట. ఓకే,
షష్టాంగ యోగ భగవద్గీతలు ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఏకాంతంలోకి వెళ్ళాలి, బ్రహ్మచర్యం పాటించాలి, కుశగ్రాస్ మీద కూర్చోవాలి, డియర్ స్కిన్ దాని మీద వేయాలి, ఆ, ఎత్తు ఉండకూడదు, పల్లం ఉండకూడదు, స్ట్రిక్ట్గా స్ట్రైట్గా కూర్చోవాలి. సో అడవిలో ఉండాలి. సిటీలో ఉండడానికి కుదరదు, టౌన్లో ఉండడానికి కుదరదు, జనాల మధ్యలో ఉండడానికి కుదరదు. మీరు ఎంతమంది రెడీ అండి? చేతులు ఎత్తండి. యోగా చేయడానికి ఎంతమంది రెడీ? చేతులు ఎత్తండి. ఉం? అక్కడ హ్యాండ్ సింబల్ ఉంటుంది. హ్యాండ్ సింబల్ ఉంటుంది. చేస్తారు ఎవరైనా అది? నాకు సంతోషి. ఓకే. అడవికి వెళ్ళాలి. ఎప్పుడైనా వెళ్ళారు అడవికి? ఉం. అడవి ఎలా ఉంటుందో తెలియదేమో పాపం. ఉం? అడవికి వెళ్ళారంట. ఓకే. హరే కృష్ణ. సో మనం ఈసారి ట్రిప్లో అహోబిలం నల్లమల అడవుల్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. నరసింహస్వామి పూర్తిగా అడవుల్లో ఉంటారు. అడవికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అడవి అంటే ఏంటో మనం చూస్తాం ఈసారి. అహోబిలం ప్లస్ హంపీలో అన్ని రకాల కొండలు పర్వతాలన్నీ చూస్తాం. చాలా చక్కగా అందంగా ఉంటుంది. సో అడవి చూడడం వాళ్ళు అక్కడ చూడొచ్చు అనమాట. అడవి అంటే ఎలా ఉంటుంది అనేది. అడవిలో నడవం అంటే ఎంత భయం వేస్తుందో మనకు అర్థమవుతుంది. ఓకే, అందరు ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ ఒంటరిగా ఉండాలంటే మనకి ఎంత భయం వేస్తుందో అర్థమవుతుంది. ఓకే. సో ఎంతమంది చేయగలుగుతారు ఈ యోగం? చాలా చాలా కష్టం. 5,000 సంవత్సరాల క్రితం అర్జునుడే తిరస్కరించేశాడు నా వల్ల కాదని చెప్పేసి. ఓకే. కండిషన్స్ అన్నీ చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉన్నప్పుడు అర్జున్ చెప్పాడు నా వల్ల కాదురా నాయన కృష్ణ, స్వామి వదిలే అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం విగ్రహమన్యే వాయోరివా సుదుష్కరం. భగవద్గీత 6.34లో చెప్తున్నాడు. మనస్సు అనేది చంచలం, ఒక దగ్గర ఉండదు, చాలా మొండిది. కాబట్టి అలజడి చెందుతూ ఉంటుంది. చాలా బలవంతమైనది. కృష్ణ దీన్ని అణచివేయడం చాలా కష్టం. ప్రవహిస్తున్నటువంటి గాలినైనా తుఫాన్నైనా ఆపేయవచ్చేమో కానీ మనసుని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం కృష్ణ అంటున్నాడు. సో అర్జునుడే చేయలేడనమాట. అందుకని చెప్పేసి ఎలా అంటే చెయ్యలేనటువంటిది వీలు కానిది ఆచరణీయం కానిటువంటిది అంటే ఇంప్రాక్టికల్ ప్రాసెస్ని భగవంతుడు మనకి ఇస్తాడండి. ఇవ్వడనమాట. అంతే. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు తెలుసు అనమాట. జనాలందరూ కూడా వాళ్ళ మైండ్ ఒక దగ్గర ఉండదు, తిరుగుతూ ఉంటుంది, ఇటు అటు అటు చంచలమే ఉంటుందన్నమాట. కలియుగంలో ఎస్పెషల్లీ ప్రత్యేకంగా. కాబట్టి డిఫరెంట్ యుగాల్లో డిఫరెంట్ ప్రాసెస్లు చెప్పడం జరిగిందనమాట. ఏ విధంగా భగవంతుని చేరుకోవాలంటే రకరకాల మార్గాలు చెప్పడం జరిగిందనమాట. ఓకే. తృతీయాధ్యాయతో విష్ణు త్రేతాయం యజితో మఖై ద్వాపరే పరిచర్యాయం కలౌ తద్ధరి కీర్తనాత్. శ్రీమద్ భాగవతం చెప్తుంది 12.3.52 శ్లోకంలో కృతేయ ధ్యాయతో విష్ణు. కృతయుగం అంటే సత్యుగం. సత్యుగంలో విష్ణుమూర్తి మీద ధ్యానం చేసేవాళ్ళు. త్రేతాయం యజితో మక యజ్ఞాలు చేసేవాళ్ళు త్రేతాయుగంలో. ద్వాపరే పరిచర్యాయం, ద్వాపర యుగంలో విగ్రహారాధన చేసేవారు. మందిరంలో విగ్రహాన్ని పూజించేవారు. కలవు తత్ హరి కీర్తన, కలియుగంలో హరి కీర్తన చేయాలి. భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించాలి. కాబట్టి 4 యుగాల్లో 4 రకాల ప్రాసెస్లు ఉన్నాయన్నమాట. సత్యయుగంలో మెడిటేషన్ ధ్యానము, త్రేతాయుగంలో పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలి. టన్నుల నెయ్యి, పరిశుద్ధమైన నెయ్యి కావాలి. పర్ఫెక్ట్గా మంత్రాలు ఉచ్చరించేటువంటి బ్రాహ్మణులు కావాలి. ద్వాపర యుగంలో టెంపుల్ వర్షిప్ అనమాట, విగ్రహారాధన. పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించి విగ్రహాలని పూజించాలి చాలా నిష్టగా. కానీ కలియుగంలో భగవంతుని నామాన్ని జపించాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. సో మన శాస్త్రాలే కాదు, మిగతా మతాలు కూడా భగవంతుని నామాన్ని జపించమని చెప్తున్నాయి అనమాట. క్రైస్తవులు కూడా చెప్తారన్నమాట. క్రైస్తవులు కూడా భగవంతుని నామం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం జరుగుతుందని చెప్పి చెప్తారన్నమాట. సిక్కిజంలో కూడా సిక్కు మతాన్ని కూడా గురునానక్ చెప్తారన్నమాట. అంటే మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో నేను భగవంతుడి యొక్క నామం యొక్క నా నామం యొక్క అనుగ్రహం మీద ధ్యానం చేస్తానంటారు అనమాట. సో ఇస్లాంలు కూడా అల్లా అని చెప్పేసి భగవంతుడి నామాన్ని జపిస్తారనమాట. బుద్ధిజంలో కూడా వాళ్ళు బుద్ధుడి యొక్క నామాన్ని జపిస్తారనమాట. అదేవిధంగా సనాతన ధర్మంలో కూడా భగవంతుడి యొక్క నామాన్ని పునరావృతం చేస్తూ మంత్ర రూపంలో జపించమని చెప్పడం జరిగిందనమాట.
సో మంత్రం అంటే ఏంటి? మంత్రం అంటే మన్ ప్లస్ త్ర, మంత్ర. మన్ అంటే మనస్సు, త్ర అంటే ఉద్ధరింపబడడం. మనస్సును ఉద్ధరించేది, మనస్సును ముక్తి చేసేది, మనస్సుని ఫ్రీ చేసేది, మనస్సుని అన్ని రకాల టెన్షన్స్ నుంచి, యాంగ్జైటీ నుంచి, స్ట్రెస్ నుంచి, అలజడి నుంచి, ఆ, వీటన్నిటి నుంచి ఫ్రీ చేసేదే మంత్రం అన్నమాట. సో మనస్సుకి ముక్తినిస్తుంది అనమాట. కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరి హరి అని చెప్పేసి భగవంతుడి యొక్క నామాన్ని ఇలా మంత్ర రూపంలో జపిస్తామన్నమాట. సో దీన్ని జపించవచ్చు ఈ మంత్రాన్ని, లేదా మనం కీర్తన చేయొచ్చు అనమాట. పాడుతూ కీర్తన చేయొచ్చు. ఓకే. ఏ ఏ శాస్త్రాల్లో భగవంతుని నామాన్ని జపించమని ఎక్కడైనా శాస్త్రాలు చెప్పాయండి? లేదంటే మనంతరం మనం చెప్పుకుంటున్నామా మనకు నచ్చిందని? అంటే చాలా శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. నారాయణ సంహితలో చెప్పడం జరిగింది. కలియుగంలో జనాలు భగవంతుని నామాన్ని జపిస్తే దేవదేవుడి యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని జపిస్తే సరిపోతుంది అంటున్నారు అనమాట. కలిశంతన ఉపనిషత్తులో చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఎక్కడ చెప్పడం జరిగింది హరే కృష్ణ మంత్రం ఎక్కడ ఉందని శాస్త్రాల్లో అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇది షోడశక నామ్నాం కలికల్మష నాశనం నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. ఇక్కడ కొద్దిగా ఫాంట్ తేడా ఉంది కాబట్టి అది కరెక్ట్గా అనిపించట్లేదు మీకు. ఓకే. సో హరే కృష్ణ మంత్రం ఇది షోడశక నామ్నాం, షోడశ నామాలు ఉండేటువంటి భగవంతుని నామాన్ని కలి కల్మష నాశనం ఈ మంత్రాన్ని జపిస్తే కలి కల్మషాల నుంచి మనం ముక్తులం అవుతాము. నాతః పరతర ఉపాయ సర్వవేదేషు దృశ్యతే. బ్రహ్మదేవుడు నారదుని చెప్తున్నామట. అన్ని సర్వవేదేషు అంటే అన్ని వేదాల్లో వెతికిన తర్వాత నాతః పరతర ఉపాయ, వేరే ఉపాయం ఏమీ లేదు. హరే కృష్ణ మంత్రం కన్నా వేరే ఇంతకన్నా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మార్గం ఇంకొకటి లేదు నారదా అని బ్రహ్మదేవుడే, సృష్టికర్త బ్రహ్మదేవుడే చెప్తున్నాడు అన్నమాట. ఈ మహామంత్రాన్ని కలియుగంలో ఉండేటువంటి జనాలందరూ కూడా జపించాలని చెప్పేసి. కాబట్టి after searching through all the Vedic literature, one cannot find a method of religion more sublime for the sage than the chanting of Hare Krishna. కాబట్టి ఎన్ని వేదాలు వెతికిన తర్వాత అంత ఉన్నతమైనటువంటి కలియుగంలో ఎంతకన్నా ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఇంకొకరు ఎవరు ఇంకొక దగ్గర కనుక్కోలేరు అనమాట. హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరినతః. చైతన్య చరితామృతంలో చెప్పడం జరిగింది. హరే నామ హరే నామ మూడు సార్లు చెప్పడం జరిగింది. హరినామే 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 కేవలం అది మాత్రమే కలవు కలియుగంలో నా అస్తేవ నా అస్తేవ నా అస్తేగా, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. గతిరిన్నత, మనకి ముక్తిని పొందడం కోసం వేరే మార్గం లేదు హరినామం తప్పని చెప్పేసి మూడు సార్లు చెప్పడం జరిగింది. మూడు సార్లు ఎందుకంటే ఒకసారి చెప్తే సరిపోదా అంటే, ఎస్ ఏదైనా ఇంపార్టెంట్ అంటే మనం మూడు సార్లు చెప్తానమాట. సో హౌస్ వైఫ్ పాలు ఇవ్వడానికి ఎవరైనా వస్తే పాలవాడితో చెప్తున్నాను అనమాట, రేపు 1 లీటర్ ఎక్స్ట్రా తీసుకురా మాకు చుట్టాలు వస్తున్నారు అంటుంది అనమాట. అలాగేనమ్మా అంటాడు. మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్తున్నాను అనమాట, మర్చిపోవద్దు రేపు తీసుకురా అని చెప్తున్నాను అనమాట. మళ్ళీ కిందకి వెళ్ళిపోయాడు బైక్ స్టార్ట్ చేస్తుంటే, మర్చిపోవద్దే కంపల్సరీ తీసుకురావాలి రేపు గుర్తుపెట్టుకని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే వీడికి ఇంక అంత ఇంపార్టెంట్ అనమాట. చుట్టాలు వస్తున్నారు కాబట్టి పాలు మీకు 1 లీటర్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి మర్చిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మూడు సార్లు చెప్తున్నాను అనమాట. సో అదేవిధంగా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మూడు సార్లు చెప్తున్నాను అనమాట. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. హరినామే 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 కలియుగంలో పనిచేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే. సో కలియుగం అంటే, కలి అంటేనే అర్థం కోరల్ అండి, హిపోక్రసీ అంటారు అనమాట. కోర అంటే తగాదాలు, గొడవలు, కలహాలు. హిపోక్రసీ అంటే కపటం అన్నమాట. కాబట్టి కలహాలు, కపటము ఉంటాయంట కలియుగంలో. కలియుగం అంటేనే క్వారల్స్ మనం చూస్తుంటాం. ఎక్కడ పెడితే అక్కడ తగాదాలు, ఎక్కడ పెడితే అక్కడ గొడవలు. ఆ, బయట ట్రైన్లో చూస్తాం, బస్సుల్లో చూస్తాం, రోడ్లలో చూస్తాం, మార్కెట్లో చూస్తాం, షాపుల్లో చూస్తాం, ఆఫీసులో చూస్తాం. ఎక్కడ చూసినా తగాదాలు ఉంటాయి. కపటం ఎక్కడే కనిపిస్తుంది. బయట ఒకటి మాట్లాడతాడు, లోపల ఒకటి చేస్తాడు. బయట ఒకటి మాట్లాడతాడు, లోపల ఇంకోటి ఉంటుందన్నమాట. ఇలా జనాల్లో కపటం అనేది పెరిగేసింది అనమాట. చివరికి ఇంట్లో కూడా తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రుల పిల్లల మధ్య తగాదాలు. ఇప్పుడు తగాదాలే ఉంటాయి కలియుగంలో, కపటము. కాబట్టి ఇలాంటి యుగంలో మనం ఒకటే మార్గము, అది హరినామం.
कलेर्दोष निधे राजन हस्ते एक महान गुणान కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలిర్దోష్ నిధి రాజన్, కలియుగంలో ఇన్ని దోషాలు ఉంటాయి, ఇన్ని సమస్యలు ఉంటాయంటే నిధి అంటే ఒక సముద్రం అనమాట. సముద్రం ఎంత పెద్దదో, ఎంత లోతైనదో, సముద్రంలో కూడా అన్ని రకాల అంత లోతైన సమస్యలన్నీ ఉంటాయన్నమాట. ఓకే. కానీ ఒక మంచి గుణం ఉందండి కలియుగంలో. ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా ఒక మంచి గుణం ఉందండి కలియుగంలో. అదేంటండి కలియుగంలో కూడా మంచి గుణం ఉందా అంటే ఎస్, ఉందన్నమాట. అస్తి ఏక మహాన్ గుణ, ఒక మంచి గుణం ఉంది. ఏంటంటే ఇదే, కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కృష్ణుడు యొక్క కీర్తన చేయడం ద్వారా మనం ముక్త సంగ పరం వ్రజేత్, మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుడు కీర్తన చేయడం ద్వారా మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని శ్రీమద్ భాగవతం 12.3.51 చెప్తుంది. కలియుగదోష నిధే రాజన్, రాజా పరీక్షిత్ మహారాజ్, సుఖదేవ్ మహారాజ్ చెప్తున్నమాట. నిధే రాజన్, కలియుగంలో అనంతమైన దోషాలు, ఎక్కడ చూసినా సమస్యలు, ఏ ఫుడ్ సరిగా ఉండదు, అన్ని కలుషితాలు కల్మషాలతో ఉంటుంది, గాలి సరిగా ఉండదు, నీరు సరిగా ఉండదు, జనాలు ఆరోగ్యం సరిగా ఉండదు, ఎన్నో సమస్యలు, ఆయుష్ సరిగా ఉండదు, ఎక్కడ మోసాలు, హాస్పిటల్లో మోసాలు, బజార్లో మోసాలు, షాపుల్లో మోసాలు, ఇంట్లో మోసాలు, దొంగతనం, దోపిడీ అన్నీ పెరిగిపోతాయి కలియుగంలో. అలాంటి కలియుగంలో యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా కలియుగం ఫుల్ ఫ్లెడ్జ్లో స్టార్ట్ అవ్వలేదండి. అందుకని ఎంతో కొంత బతుకుతున్నాం, మనం బ్రతకగలుగుతున్నాం. యాక్చువల్ కలియుగం స్టార్ట్ అయితే అసలు జనాలు బ్రతకలేరు అనమాట. ఒకరినొకటి పోసుకు తింటారనమాట. అంత భయంకరంగా ఉంటుంది కలియుగం అనేది. కానీ ప్రస్తుతం చైతన్య మహాప్రభు అవతరించడం వల్ల మనకి గోల్డెన్ పీరియడ్ అనమాట, స్వర్ణయుగం అంటారనమాట. మొదటి 10,000 సంవత్సరాలు స్వర్ణయుగం అనమాట. 4,32,000 సంవత్సరాల్లో 5,000 సంవత్సరాలు అయింది. ఆ, ఇంకొక 5,000 సంవత్సరాల వరకు దీన్ని స్వర్ణయుగం అంటారనమాట. సో సో ఈ స్వర్ణయుగంలో మనకి ఇంకా కలియుగం ప్రారంభం కాలేదన్నమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. కలియుగం ప్రారంభమైంది కానీ ఇంకా చాలా ఆ, ఆ, ఆరంభంలో ఉంది కాబట్టి కలి ప్రభావం ఇంకా పూర్తిగా రాలేదన్నమాట. కలి ప్రభావం భవిష్యత్తులో వస్తుంది, చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. సో కానీ మంచి గుణం ఉంది ఏంటంటే, కీర్ కీర్తన చేయడం ద్వారా నువ్వు పరం వ్రజేత్, కృష్ణ కీర్తన చేయడం ద్వారా నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, ముక్తిని పొందొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో భగవద్గీతలో కూడా 10వ అధ్యాయంలో 25వ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి. అన్ని రకాల యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని అంటే ఐఎమ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటాడు భగవంతుడు. సృష్టిలో ఉన్నటువంటి అన్నిటిలోకెల్లా నేను గొప్పవాడిని, గొప్పది నేనే, ఏదైనా గొప్పది అంటుంటే అది నా నుంచే వస్తుందని చెప్తాడు భగవంతుడు. అలా అంటే పర్వతాల్లో హిమాలయ పర్వతాన్ని నేనే అంటాడు, జంతువుల్లో సింహాన్ని నేనే అంటాడు, మనుషుల్లో రాజుని నేనే అంటాడు. ఇలా చెప్తూ యజ్ఞాల్లో జపయజ్ఞోస్మి అంటాడు అనమాట. అంటే యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేను, అంటే అన్ని రకాల యజ్ఞాల్లో కల్లా జపయజ్ఞం చాలా గొప్పదనమాట. ఓకేనా. సో మనం ఏమనుకుంటాం, యజ్ఞం అంటే అగ్ని రావాలి, అగ్ని అంత పైకి రావాలి, నెయ్యి పోస్తూ ఉండాలి అని చెప్పేసి మంత్రాలు గట్టిగా చదువుతూ ఉండాలి, అదే గొప్ప యజ్ఞం అనుకుంటాం అనమాట. కానీ ఈ జపయజ్ఞం అనే దాన్ని మనం చాలా సింపుల్గా తీసుకుంటాం. కానీ ఈ యజ్ఞమే అన్నిటికన్నా బెస్ట్ యజ్ఞం అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఆల్ సాక్రిఫైసెస్ ఐఎమ్ ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్స్, జపం. అన్ని రకాల యజ్ఞాల్లో హరినామ సంకీర్తనం, హరినామ జపం అనమాట నేను అంటున్నాడు. నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తిస్తత్రార్పిత నియమిత స్మరణేన కాలః. ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమిదృశం ఇహాజనినానురాగః. నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి, భగవంతుడు తన నామంలో బహుధా చాలా, భగవంతుడికి చాలా నామాలు ఉన్నాయి. కృష్ణ, గోవింద, రామ, ముకుంద, మురారి, హరి, మధుసూదన, గోపీనాథ్, గోపాల్, చాలా నామాలు ఉన్నాయి. యశోదనందన్, నందనందన్, గిరిధారి, గోవర్ధనధారి, అనంతమైన నామాలు ఉన్నాయి. అన్ని నామాల్లో భగవంతుడు చాలా శక్తిని పెట్టాడు, తన యొక్క సొంత శక్తిని అందులో ఇన్వెస్ట్ చేశాడు అనమాట. తత్రార్పిత నియమతే స్మరణే నకాల. అంత నామంలో అంత శక్తిని పెట్టి నామాన్ని మనకి ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం నామం చెప్పించడానికి ఎలాంటి నియమాలు లేవు. ఈ టైంలో చేయాలి, ఎలాంటి అవస్థలో చేయాలి, ఎలాంటి పరిస్థితులు చేయాలి, ఎలాంటి ప్లేసులో చేయాలి, ఇప్పుడే చేయాలి, ఇలానే చేయాలి అని ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ లేవన్నమాట. ఒక్క నియమం కూడా లేదనమాట.
అంటే ఎవడైనా చెప్పించవచ్చు, ఎప్పుడైనా చెప్పించవచ్చు, ఎక్కడైనా చెప్పించవచ్చు, ఏ దిక్కులైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎత్తులో కూర్చోవచ్చు, చైర్ మీద కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు అనమాట. ఎప్పుడైనా చేయొచ్చు. బ్రాహ్మణుడే చేయాలి, లేదంటే పండితుడే చేయాలని ఏం లేదనమాట. శూద్రుడైనా చేయొచ్చు. కుక్క మాంసం తినేవాడు కూడా హరినామం చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఉదయమే చేయాలని లేదు, మధ్యాహ్నం చేయొచ్చు, రాత్రి చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, మిడ్ నైట్ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఇంట్లోనే పూజా గదిలోనే చేయాలని లేదు, నువ్వు బాత్రూమ్లోనే చేసుకోవచ్చు అనమాట. నామం నామం అనేది అంత పవిత్రమైనది అనమాట. కాబట్టి భగవంతుని నామం అంత గొప్పదనమాట. తత్రార్పిత నియమిత స్మరణే నకాలహ. ఇలాంటి నియమాలు లేవు. ఆ, ఎవడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి నియమాలంటూ ఏమీ లేవన్నమాట. ఏతాదృశి తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమిదృశం మిహాజని నానురాగ. సో తవ కృప, మీ యొక్క కరుణతో కృష్ణ నాకు ఈ నామాన్ని ఇచ్చారు, కానీ దుర్దైవం, నా దురదృష్టం ఏంటంటే నా అనురాగ, నాకు ఎలాంటి అనురాగం, ఎలాంటి అట్రాక్షన్ ఈ నామంపై లేదు అని చెప్తున్నారు భగవంతుడు. అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు అనమాట భగవంతుడితో. నాకు ఎలాంటి అట్రాక్షన్ లేదు, జపం చేయాలంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు భౌతికమైనటువంటి ఇంద్రియ భోగం పట్ల ఉన్నటువంటి ఆసక్తి జపం మీద లేదు, నీ నామం మీద లేదు. ఎంత దురదృష్టం! భగవంతుని నామం స్వయంగా వస్తుంది మనం ఉద్ధరించడానికి. మనకి రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, పన్ను కట్టాల్సిన అవసరం లేదు, డబ్బుతో దాన్ని కొనాల్సిన అవసరం లేదు, ఓకే, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పూజ చేయాలంటే అగరబత్తులు కొనాలి, నెయ్యి కొనాలి, దీపాలు కొనాలి, రకరకాల అన్నీ కొనాలి, అన్ని ద్రవ్యాలు కొనాలి, కానీ నామం చేయడానికి ఏమీ ఖర్చు లేదనమాట. రూపాయి ఖర్చు లేకుండా ఎంతో గొప్ప లాభం మనకు వస్తుంది. కానీ మన మనస్సు అనేది ఒప్పుకోవట్లా. మనకి నామం చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అని చెప్తున్నారన్నమాట చైతన్య మహాప్రభు. ఎంత దురదృష్టం ఇది అని చెప్తున్నారు. ఏతావానేవ లోకేస్మిన్ పుంసా ధర్మ పరస్మృత భక్తి యోగో భగవతి తన్నామ గృహణాదివి. శ్రీమద్ భాగవతం చెప్తున్నమాట. ఏతావాన్ ఏవ లోకేస్మిన్ ఆ, భక్తి యోగ భగవతి తన్నామ గృహణాది. భగవంతుని భక్తి చేయాలంటే అది నామ జపంతోనే నామ జపంతోనే ప్రారంభమవుతున్నట్టు అంటుంది అనమాట భాగవతం. కాబట్టి ఈ నామ జపంతో స్టార్ట్ అయ్యేటువంటి భక్తి ఏదైతే ఉందో అది మానవ సమాజానికి నిజమైన ధర్మసూత్రం అంటున్నారు. సో నిజంగా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళు కలియుగం యొక్క గొప్పతనాన్ని, కలియుగం అంత నీచమైన యుగం అయినప్పటికీ కలియుగంలో మంచి క్వాలిటీ ఉందన్నమాట, చెప్పుకున్నాగా. కాబట్టి సంకీర్తన ద్వారా చాలా గొప్ప లాభాన్ని పొందొచ్చు కలియుగంలో మాత్రమే అనే విషయం తెలుసుకుంటారన్నమాట. అందుకని సంకీర్తన చేస్తారన్నమాట వాళ్ళు. ఓకే. సో మనకి ఇప్పుడు అర్థమైందనమాట. ఈ విధంగా హరే కృష్ణ మంత్రం జపించాలి. భగవంతుని నామం అనేది ఎంతో గొప్పది. భగవంతుని నామరూపంలో అవతరించాడు. కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో కృష్ణ భగవానుడు నామరూపంలో అవతరించాడు. కాబట్టి బుద్ధిమంతుడు, తెలివైనవాడు ఆ నామాన్ని జపిస్తాడు. ఓకే. సో ఈ విధంగా నామం గురించి మనం అర్థం చేసుకున్నాము, నామం యొక్క శక్తిని అర్థం చేసుకున్నాము, నామం చేయడానికి ఎలాంటి రూల్స్ లేవని అర్థం చేసుకున్నాము. కాబట్టి యుగ ధర్మం కలియుగంలో నామ సంకీర్తన, నామజపమని అర్థం చేసుకున్నాము శాస్త్రాల ఆధారంగా. ఓకే. కాబట్టి ఇప్పుడు నామం ఎలా చేయాలి, ఎవరైనా చేశారా అనేది విషయాన్ని మనం చర్చించుకుందాం. సో నామజపం చేయడానికి ఓకే, ఫస్ట్ హరే కృష్ణ మంత్రం జపించే ముందు మనం పంచతత్వ మంత్రం జపిస్తాం అనమాట. ఓకే. పంచతత్వం ఎవరనేది అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కృష్ణుడే, ప్రభు నిత్యానంద ప్రభు బలరాముడు అవతారం, శ్రీ అద్వైత ప్రభు సదాశివుడు అవతారం, గదాధర్ గదాధర్ దాని తర్వాత శ్రీవాస్, వీళ్ళందరూ కూడా భక్తులు అనమాట, చైతన్య మహాప్రభు భక్తులు అనమాట. కాబట్టి వీళ్ళు పంచతత్వం అంటారు. వీళ్ళ గురించి ఫ్యూచర్లో చాలా విస్తారంగా డిస్కస్ చేద్దాం. కానీ వీళ్ళు మనకి చైతన్య మహాప్రభు అసోసియేట్స్, పార్షదులు, కృష్ణనామాన్ని ప్రచారం చేశారన్నమాట. హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేశారన్నమాట. కాబట్టి చైతన్య మహాప్రభు ఆ, నామాన్ని ఒకసారి మనం జపిస్తాం అన్నమాట.
వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మనం హరే కృష్ణ మంత్రం జపిస్తాం అన్నమాట. ఓకే. హరే కృష్ణ మంత్రం ఎలా జపించాలి అంటే ఆ, గట్టిగా జపించాలి. అంటే అట్లీస్ట్ మనకి వినిపించాలన్నమాట. పక్కన ఉన్నవాడికి వినిపించేటట్టుగా జపించాలి. అంతే తప్ప మనం స్లోగా జపించకూడదు. ప్రతి నామం చాలా స్పష్టంగా జపించాలి. స్పష్టంగా ఒక దాంట్లో ఒకటి కలిసిపోకుండా, లేదంటే మింగేయకుండా, సగం ఉచ్చరించి సగం మింగేయకుండా క్లియర్గా అన్ని నామాల్లో అన్ని అక్షరాలు స్పష్టంగా ఉండాలి. పక్క వాళ్ళకి వినిపించేంత గట్టిగా ఉండాలి. మరి అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళకి వినిపించినంత ఉండాలన్నమాట. వీడు జపం చేస్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు అనే విషయం పక్క వాళ్ళకి అర్థం కావాలన్నమాట. జపం అనేది గౌరవ భావంతో, భక్తితో, ఏకాగ్రతతో చేయాలన్నమాట. ఓకే. గౌరవం లేకుండా ఏదో నామాత్రంగా చేయకూడదు. భక్తి లేకుండా చేయకూడదు. ఏకాగ్రత లేకుండా అటు చూస్తూ ఇటు చూస్తూ ఇది చేస్తూ అది చేస్తూ మనం చేయకూడదు అనమాట. ఏకాగ్రతతో నామజపం చేయాలన్నమాట. ఓకేనా. మనసు పెట్టి ఆ నామాన్ని మనం వినడానికి ప్రయత్నించాలన్నమాట. సో నామం అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలా అయినా ఏ డైరెక్షన్లో అయినా కూర్చొని మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే. సో బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇంకా చాలా మంచిదన్నమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది అంటున్నారు అనమాట. సో స్నానం చేసిన తర్వాత ఏం చేసుకోవచ్చు, స్నానం చేసే ముందేం చేసుకోవచ్చు, కానీ స్నానం చేసిన తర్వాత చేస్తే ఇంకా మనసు నిర్మలంగా ఉంటుందన్నమాట. ఓకే. కానీ స్నానం చేయకపోయినా చేయొచ్చు అంటే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. సో జపం చేసేటప్పుడు కౌంట్ చేసి చేయాలన్నమాట. కౌంట్ చేసి చేయాలన్నమాట. 108 సార్లు మనం జపం చేస్తాం అనమాట. లేదంటే అది రికమెండ్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు కౌంట్ చేసి చేయాలన్నమాట. ఓకే. నామం ఎప్పుడు లోపల జరుగుతూ ఉంటుంది. ఏమీ ప్రాబ్లం లేదు. నాకు ఆ సమస్య లేదు. ఎప్పుడు భగవంతుడి నామం లోపల జరుగుతూ ఉంటుందని అనుకుంటాం అనమాట. అది కరెక్ట్ కాదనమాట. ఓకేనా. నామం అంత ఈజీగా మన లోపలేమి మేనిఫెస్ట్ అవ్వదు. ఓకేనా. సో ఎలాంటి ఊహాగానాలు లేకుండా మనం స్పష్టంగా బయటికి నామం జపించి ఎంత ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. కొత్తగా వచ్చే ఒక మాల చేయొచ్చు రోజు 108 సార్లు, లేదా 2 మాలలు చేయొచ్చు, లేదా 4 మాలలు చేయొచ్చు. ఇలా చేస్తూ 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 ఉంటే మనకు అలవాటు అయిపోతుంది అనమాట. అరే ఏం లేదులే, ఆ, మొదట్లో కష్టంగా ఉంది కానీ చాలా ఈజీనే అని అర్థం అవుతుంది అనమాట. మనకు మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ చేస్తూ 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 ఉంటే 1 మంత్, 2 మంత్, 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ చేసేసరికి అలవాటు అయిపోయి మైండ్కి అలవాటు అయిపోతుంది అనమాట. ఈజీగా మనం వాళ్ళు పెంచుకుంటూ పోవచ్చు అనమాట. సో డోంట్స్ ఏంటి చేయకుండా ఏంటంటే సగం మంత్రం చెప్పించడం అలా చేయకూడదు అనమాట. లేదంటే ఆ, ఆ, పుస్తకం చదువుతూ, టీవీ చూస్తూ, న్యూస్ పేపర్ చదువుతూ చేయకూడదు. ఆ పని చేసేటప్పుడు జపం మాత్రమే చేయాలన్నమాట. ఓకే. జపం చేయడం వల్ల లాభాలు ఏంటంటే మనం చేసిన పాపాల నుంచి మనం ముక్తులం అవుతాం. ఓకే. మనం చేసిన పాపాల వలన మనకి చాలా రకాల వ్యాధులు వస్తాయి, చాలా రకాల రోగాలు వస్తాయి, చాలా రకాల ఇబ్బందులు వస్తాయి, చాలా రకాల సమస్యలు వస్తాయి, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా రకాల తగాదాలు గొడవలు అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. ఏదో ఒక రకంగా మనకు దుఃఖం అనేది వస్తుందన్నమాట. ఆ దుఃఖాల నుంచి మనం ముక్తులం అవుతాం మనం జపం చేస్తే. ఓకే. మనలో ఉండేటువంటి చెడు కోరికలు పోతాయి. చెడు అలవాట్లన్నీ కూడా పోతాయన్నమాట జపం చేస్తే. కొంతమందికి డ్రింకింగ్, స్మోకింగ్ అన్ని రకాల అలవాట్లు ఉంటాయి. వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. కానీ నామజపం చేస్తే వాళ్ళు వదులుకోగలుగుతారనమాట. సో ఎలాంటి యాంగ్జైటీ, స్ట్రెస్ ఏమీ ఉండదన్నమాట. టెన్షను ఇవేమీ ఉండదన్నమాట. జపం చేస్తే ప్రశాంతంగా, హ్యాపీగా, సంతోషంగా, భక్తుల్లాగా ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ హ్యాపీగా ఉండొచ్చు. నామం మనల్ని చాలా హ్యాపీ చేస్తుంది. ప్రశాంతత అనేది వస్తుందన్నమాట. నిజంగా నిజమైన సంతోషం, సుఖం వస్తుందన్నమాట. జ్ఞానోదయం కలుగుతుంది. దాని తర్వాత ఎవరైనా చేశారండి? ఎవరికైనా అనుభూతి ఉందా అని అంటే చాలామంది ప్రపంచంలో వందల, వేల, లక్షల మంది జపిస్తున్నారు. అందరికీ చాలా గొప్ప అనుభూతి అనేది ఉందన్నమాట. ఓకే. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళే చెప్తున్నారన్నమాట. సాధారణమైన వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, కానీ గొప్ప వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. జార్జ్ హారిసన్. జార్జ్ హారిసన్ అనే వ్యక్తి చాలా గొప్పవాడనమాట. అంటే భౌతికంగా చాలా ఫేమస్ వ్యక్తి అనమాట. బీటిల్స్ అని చెప్పేసి వాళ్ళు
లండన్లో చాలా ఫేమస్ అనమాట. వీళ్ళ షోకి వీళ్ళు మ్యూజిక్ పార్టీ అనమాట, మ్యూజిక్ బ్యాండ్ లక్షల మంది వస్తారన్నమాట, లక్షల మంది. సో అంత ఫేమస్ అనమాట. సో వీళ్ళు పాడితే సో లక్షల మంది వస్తారు. జార్జ్ హారిజన్కి ఒకసారి అతని బర్త్డేకి 4 లారీలతో వచ్చాయి గ్రీటింగ్ కార్డ్స్, బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్ అంట, అన్నీ వచ్చాయన్నమాట. అంత ఫేమస్ అనమాట. ఓకే. సో అతను కూడా ఇస్కాన్ శిల ప్రభుపాద టైంలో ఇస్కాన్లోకి రావడం జరిగింది. సో అతను ప్రభుపాద దగ్గరకు వచ్చిన తర్వాత సినిమా సాంగ్స్ పాడడం ఆపేసి కృష్ణుడి గురించి పాడడం మొదలుపెట్టారనమాట. సో కృష్ణుడి గురించి చాలా సాంగ్స్ రాశారు, హరే కృష్ణ మంత్రాన్ని పాడారు. ఈ విధంగా పాడి ఇస్కాన్ అంటే చాలా ఫేమస్ చేశారనమాట. హరే కృష్ణ మంత్రం చాలా ఫేమస్ చేశారు, కృష్ణుడు చాలా ఫేమస్ చేశారు పాశ్చాత్య దేశాలు అనమాట. ఎందుకంటే అంత ఫేమస్ ఉంది, వాళ్ళు ఏం చేస్తే అందరూ అదే ఫాలో అవుతారనమాట. ఈ విధంగా జార్జ్ హారిసన్ ఆ, హరే కృష్ణ మంత్రాన్ని పాడేవారు. ఇక హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన చేసేవారు అనమాట. ఓకే. అతను చెప్తారనమాట, ఇట్ ఈస్ రియల్లీ ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ గాడ్ రియలైజేషన్. సో హరే కృష్ణ గారు చెప్పేస్తే మనకి ఆత్మ సాక్షాత్కార అనుభూతి అనేది కలుగుతుంది అంటున్నారు. ఆత్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం అనుభూతి కలుగుతుంది అంటారు అనమాట. దాని తర్వాత డైరెక్టర్ అనమాట చింట్లాడే చెప్తానమాట, ఎవ్రీథింగ్ స్టార్ట్ హ్యాపెనింగ్ ఫర్ మీ అండ్ జీవితంలో అన్నీ మొదలయ్యాయి. చెప్పని చేసిన తర్వాత నాకు అన్నీ మంచి మొదలైంది అంటారు అనమాట. ఆల్బర్ట్ ఫోర్డ్ అంటారనమాట, ఫోర్డ్ కంపెనీ ఓనర్ అనమాట. కార్స్ కంపెనీ, ఫోర్డ్స్ కార్స్ ఉన్నాయి కదండి, అని చెప్తారనమాట. చాంటింగ్ హరే కృష్ణ మేడ్ ట్రమెండస్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి, హరే కృష్ణ మంత్రం జపం చేస్తే నా జీవితంలో చాలా ఎక్కువ ప్రభావం అనేది వచ్చింది అంటారనమాట. షండి దేశాయ్ అంటారనమాట. సో చాలా సంవత్సరాల నుంచి నేను జపం చేస్తున్నా, ఇంతకన్నా ఆనందమైంది ఇంకా ఏదీ లేదని చెప్తున్నాను అనమాట. జస్ట్ 5-10 మినిట్స్ జపం చేయండి, చూడండి మీకు చాలా, రోజు ఒక 5-10 మినిట్స్ జపం చేయండి, మీ జీవితంలో చాలా మార్పు అనేది వస్తుంది, మీకే అర్థమవుతుంది అంట అనమాట. రిషికేష్ మఫ్తలాల్, సిఈఓ మఫ్తలాల్ ఫ్యాబ్రిక్స్ ముంబై అనమాట. నేను చెప్తున్నాను అనమాట, చాంటింగ్ అనేది జీవితంలో వచ్చే అప్స్ అండ్ డౌన్స్, అంటే జీవితంలో వచ్చే హెచ్చుతగ్గుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి, ఆ, నమ్మకము, ఆ, విశ్వాసము, ప్రశాంతత, ఇవన్నీ నాకు వచ్చాయి జపం చేస్తూ ఉంటే అనమాట. డచ్ మోడల్ అనమాట. ఏం చెప్తుంది అనమాట, సో చాంటింగ్ చేయడం వల్ల నా చెడు అలవాట్లన్నీ పోయాయి. సో అని చెప్తుంది అనమాట, నాకు కొత్త దృష్టి అనేది వచ్చింది అంటుంది అనమాట. యూరోపియన్ మోడల్. సో బై స్టార్టెడ్ చాంటింగ్ హరే కృష్ణ, ఆ, నాకు చాలా చాలా ఆనందం వచ్చింది అంటున్నాను. సో చాంటింగ్ అనేది మేక్స్ మీ ఫీల్ క్లోజ్ టు గాడ్, భగవంతుడికి చాలా దగ్గర దగ్గర దగ్గరగా అయినట్టు చేస్తుంది అనమాట, చెప్తుంది అనమాట డేవిడ్ వోల్ఫ్. సో స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఆ, అని చెప్తున్నారు అనమాట. సజ్ఞానం అనేది తగ్గుతుంది. ఈ విధంగా ఇఫ్ ఐ స్టార్ట్ మై డే అనే స్పిరిచువల్ నోట్, జపం చేయడం ద్వారా నాకు ఉదయం జపంతో స్టార్ట్ చేస్తే చెప్తున్నాను అనమాట, రోజంతా కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. చాంటింగ్ అనేది నా కళ్ళు తెరిచింది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది రోజంతా అని చెప్తున్నాను అనమాట. సో అదని చెప్తున్నాను అనమాట పాల్ బ్లేర్. సో ఈ చాంటింగ్ అనేది మనం ఛార్జ్ చేస్తాం కదండి, బ్యాటరీస్ అయిపోతే మొబైల్ పని చేయదు అనమాట, ఇంకా బ్యాటరీ అయిపోతే. సో మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా రోజంతా పని చేశాక మనం అలిసిపోతాం, అంతా మనం ఇంకా బాడీ మైండ్ ఏది పని చేయదు అనమాట. కానీ మళ్ళీ జపం చేస్తే మళ్ళీ మరుసటి రోజు జపంతో స్టార్ట్ చేస్తే మళ్ళీ అన్నీ ఫోకస్గా చేయగలుగుతూ ఉంటున్నారు అనమాట. సో జపం చేయడం ద్వారా చిన్న చిన్న అలజడులు ఏమొచ్చినా కూడా అవి మనల్ని జీవితంలో షేక్ చేయవు అని చెప్తున్నాను అనమాట. ఆర్మీ ఆఫీసర్ చెప్తున్నమాట. మై అవుట్లుక్ టువర్డ్స్ మై లైఫ్ ఈజ్ లాట్ మోర్ బ్రైటర్. సో హరే కృష్ణ భక్తులతో నేను సాంగత్యం తీసుకున్న తర్వాత నా జీవితం పట్ల నాకు మంచి ఆ, జీవితం పట్ల జీవితం అనేది చాలా గొప్పగా కనిపించింది. జీవితంలో ఇంకా ఎన్నో చేయొచ్చు అనేటువంటి ఆలోచన వచ్చింది అంటున్నారు అనమాట.
కాబట్టి చాంటింగ్ చేస్తూ ఉంటే నాకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అంతా దాంతో కూడా నేను ఈజీగా సమన్వయం అవ్వగలుగుతున్నాను అంటారనమాట. సో, జపం చేస్తే చాలా డీపర్ లెవెల్‌కి మనం వెళ్ళొచ్చు. మనం చాలా ఎక్కువ సహనశీలత కలిగి ఉంటాము. చాలా శక్తి అనేది వస్తుంది అంటున్నారన్నమాట. ఓకే. చాంటింగ్ హరే కృష్ణ ప్లస్ భగవద్గీత లాంటి పుస్తకం చదవడం ద్వారా చాలా సంతోషం, చాలా శాంతి అనేది నాకొచ్చింది అని చెప్పేసి అంటున్నానన్నమాట. ఇలా ఎంతోమంది మనం చాలా చాలా పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఆహ్, అంత బిజీగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు, చాలా పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, లెక్చరర్స్ కూడా వాళ్ళు జపం చేస్తున్నారనమాట. వాళ్ళ జీవితంలో చాలా మార్పుని వాళ్ళు ఆహ్, అబ్జర్వ్ చేశారనమాట. అంటే జపం చేయడం వల్ల ఫస్ట్ మన జీవితంలో ఒక స్టెబిలిటీ అనేదొస్తుంది. ఒక స్థిరత్వం అనేదొస్తుంది. ఒక సహనశీలత అనేదొస్తుంది. చిరాకనేది తగ్గుతుంది. కోపం అనేది తగ్గుతుంది. చెడు అలవాట్లనేవి తగ్గుతాయి. ఒక మంచి మనిషిగా మారుతామనమాట. దాని తర్వాత 10 మందికి హెల్ప్ చేయాలనేటువంటి బుద్ధి కలుగుతుంది. దాని తర్వాత ఈ విధంగా మంచి జీవితాన్ని మనం జీవిస్తాము. చివరికి భగవంతుడికి భక్తి చేస్తున్నాము. భగవంతుడి నామాన్ని జపిస్తున్నాం కాబట్టి చివరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనం అర్హులమవుతామనమాట. కాబట్టి మనం కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. ఓకే. సో, మనం ఇప్పుడు ఏ విధంగా మహామంత్రం జపించాలో చెప్తాను. మీలో చాలామంది ఆల్రెడీ నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు జస్ట్ కొద్దిగా చూపించి మనందరం కలిసి ఇప్పుడు జపం చేద్దాం. ఒక మాల జపం చేద్దాం. అంటే 108 సార్లు మనం 108 పూసలుంటాయి మన ఈ జపమాలలో. ఓకే. ఓకే. సో, దీని మీద జపం చేద్దాం. ఓకే. ఇదండి చూడండి. సో, ఇలా జపమాల ఉంటుంది. ఇక్కడ ఇంకో ఎక్స్‌ట్రా పూస ఉంటుందనమాట. దీన్ని కృష్ణ పూస అంటారనమాట. దీని మీద జపం చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇక్కడి నుంచి మనం జపం చేస్తామనమాట మొదటి పూస నుంచి. మిడిల్ ఫింగర్ మధ్య వేలు, బొటన వేలుతో పట్టుకుంటాం. ఓకే. సో, జపం చేసేటప్పుడు మన వైపు లాక్కుంటాం అనమాట. ఈజీగా ఉంటుందనమాట. ఇలా ముందుకు తోసే కన్నా ఇలా మన వైపు లాక్కుంటాం అనమాట. ఓకే. ఇలా లాగుతూ జపం చేస్తాం. ఒక్కొక్క పూస మీద ఒక మంత్రం చెప్తాం. పూర్తి మంత్రం. హరే కృష్ణ మంత్రం. 16 నామాలుండే మంత్రం చెప్తాం అనమాట. అలా 108 సార్లు జపిద్దాం. ఓకే. ఫస్ట్ పంచతత్వ మంత్రం జపించాలని చెప్పేసి అన్నాగా. ఓకే. పంచతత్వ మంత్రం గ్రూప్‌లో షేర్ చేస్తాం. మీరు నేర్చుకోండి. ఓకే. రోజు చేస్తుంటే 4, 5 రోజుల్లో అలవాటయిపోతుంది. ఓకే. పెద్ద కష్టం ఏం కాదు. అదొకసారి చేసిన తర్వాత హరే కృష్ణ మంత్రం 108 సార్లు చేయాలి. ఓకే. అందరూ చెప్పండి పంచతత్వ మంత్రం. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. ఓకే. కలిసి చేద్దాం ఒకేసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే
हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे,
हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण 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 हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण हरे राम हरे कृष्णा कृष्ण हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे कृष्णा कृष्ण हरे हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण हरे हरे कृष्णा कृष्ण 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 कृष्ण हरे हरे कृष्ण సో మనకి 108 సార్లు జపం చేయడానికి జస్ట్ 12 నిమిషాలు పట్టింది అంతే. ఓకేనా? సో 12 నిమిషాలు ఇవ్వడం అనేది అందరికీ సాధ్యమే. ఎవరికి సాధ్యం కాదండి? మనకు భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. సో భగవంతుడి కోసం మనం 12 నిమిషాలు ఇవ్వలేమా? 24 నిమిషాలు ఇస్తే ఇంకా మంచిది. 24 గంటలు మనకి ఇచ్చారు కాబట్టి భగవంతుడు మనం 24 నిమిషాలు ఇస్తే 2 మాలలు జపం చేయగలుగుతాం. రోజు 2 మాలలు జపం చేయండి. మన జీవితంలో చాలా మార్పు అనేది వస్తుంది. కోర్స్ రెండే చేయాలని కాదు, ఇంకా ఎక్కువ చేయగలిగితే చేయాలి. కానీ సడన్గా ఒకేసారి ఎక్కువ చేసేయకండి. దాన్ని మనం స్టేబుల్గా పెంచుకుంటూ పోవాలన్నమాట.
ఎందుకంటే కొంతమంది సడన్గా 4, 8 చేస్తుంటారు అనమాట. మళ్ళీ 1, 2 పడిపోతుంటారు అనమాట. మళ్ళీ వదిలేస్తుంటారు అనమాట. అలా కాదు. ఒకటి చేసినా స్థిరంగా చేయాలి. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా. 2 చేసినా స్థిరంగా చేయాలన్నమాట. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా. ఆ రోజులో ఎప్పుడు చేసిన పర్వాలా. మార్నింగ్ చేసిన పర్వాలా, ఈవినింగ్ చేసిన పర్వాలా, నైట్ చేసిన పర్వాలా. ఎప్పుడు చేసిన పర్వాలా, కానీ ఆ రోజుకి జపం అవ్వకుండా పడుకోకూడదనమాట. అలా మనం నిర్ణయించుకోవాలన్నమాట స్ట్రాంగ్గా. ఓకేనా? అప్పుడే మనం చేయగలుగుతాం అనమాట. సో భోజనం చేయకపోయినా పర్వాలేదు, కానీ జపం మాత్రం మానేయకూడదు. ఎందుకంటే 3 పూట్ల మానేయంగా 2 పూటలు తిన్నా ఏమీ కాదనమాట. ఎవరు చనిపోరు, ఏమి ఇబ్బంది కాదనమాట. ఒక పూట తినకపోయినా. కానీ జపం మాత్రం కంపల్సరీ చేయాలని మనం పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ కొత్త సంవత్సరం, ఓకే, రెజల్యూషన్, కొత్త సంవత్సరానికి మనం చేసుకున్నటువంటి ప్రతిజ్ఞ ఏంటంటే, ఇది మనం జపం చేస్తాం రేపటి నుంచి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మనం జపం చేస్తాం అని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాలన్నమాట. హరే కృష్ణ. సో అందరూ వీడియో ఆన్ చేయండి. ఓకే. సో ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు అనమాట. కొత్తగా ఉన్నవాళ్ళు, పాత భక్తులు చేయకపోయినా పర్వాలేదు. ఓకేనా? సో అందరూ కూడా మీరు ప్రతిజ్ఞ చేయాలన్నమాట. ఓకేనా? ఉం? నేను జపం చేస్తా అని చెప్పేసి. ఓకే. రోజు నేను జపం చేస్తా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాలన్నమాట. ఎంతమంది జపం చేస్తారు? హ్యాండ్ సింబల్ ఉంటుంది ఇక్కడ. ఓకే. రియాక్షన్స్లో హ్యాండ్ సింబల్ ఉంటుంది అనమాట. రియాక్షన్స్ కాదు, హ్యాండ్ సింబల్ రైజ్ చేయండి. ఓకే. ఎవరెవరు జపం చేస్తారండి? ఓకే. నేను హ్యాండ్ సింబల్ రైజ్ చేసా చూడండి అలా. ఇంతేనా? నలుగురే రైజ్ చేశారు హ్యాండ్. హరే కృష్ణ. సో అందరి దగ్గర, భక్తులందరి దగ్గర మనం ప్రతిజ్ఞ తీసుకుంటే మనకి ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అన్మ్యూట్ చేసుకొని ఎన్ని మాలు జపం చేస్తారో చెప్పొచ్చు అనమాట. ఓకే. మీరు చెప్పారనుకోండి, మిగతా వాళ్ళకి కూడా ఉత్సాహం వస్తుంది అనమాట. ఓకే. అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి ఎన్ని మాలు జపం చేస్తారో చెప్పండి. ఓకే. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. నా పేరు జయభారతి. ఆ, రోజు 16 మాలలు చేస్తాను ప్రభు. ఓకే 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 మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, ప్రభు కృష్ణ జ్యోతి. నేను రోజుకి 2 మాలలు చేస్తాను ప్రభు. వన్ బై వన్. హరే కృష్ణ. ఒక నిమిషం. హరే కృష్ణ. చెప్పండి, మీ పేరు చెప్పండి. చెప్పండి. ఉమాదేవి గారు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ఉమాదేవి ప్రభుజీ. మీరు పాత డివోటీగా? సరే చెప్పండి. పాతదే మీరు అన్నట్టు ఫస్ట్ 4 చేసేదాన్ని ప్రభుజీ. తర్వాత 2 దిగిపోయాను. అంటే రోజు 2 చేయగలుగుతున్నాను. అందుకే ఈ 2 కంటిన్యూ చేస్తూ అలాగే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే మాతాజీ. ఓకే, మంచిది మంచిది. ఓకే బివిఎల్ కుమార్ని ప్రభుజీ. రోజుకి 2 సార్లు చేస్తున్నా ప్రభుజీ. ఓకే ఓకే మంచిది మాతాజీ. కంటిన్యూ. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు నాగ సంతోషి హరిని ప్రభుజీ. రోజుకి 2 సార్లు చేస్తాం ప్రభుజీ. ఓకే ఓకే మంచిది మాతాజీ. నెక్స్ట్. మాట్లాడిన వాళ్ళు మ్యూట్ చేసేసుకోండి. హలో, హరే కృష్ణ. చెప్పండి. నా పేరు నాగేశ్వరరావు. చెప్పండి. నేను రోజుకి 6 సార్లు చేస్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు చెప్పారుగా, నాకు కలిసారు. ఓకే, మంచిది. నెక్స్ట్ జ్యోతి గారు. కృష్ణ జ్యోతి గురూజీ. నేను స్టేబుల్గా 2 సార్లు చేయగలుగుతాను. ఓకే. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చేసినా కూడా కాన్సన్ట్రేషన్ వద్దులండి, 2 చేయండి, బాగానే ఉంటుంది. 2 చేయండి స్లోగా. చేస్తే ఒక్కసారి చేసిన మైండ్ స్టేబుల్ గా అయిపోతుంది. 2 టైమ్స్ ఇంకా హడావుడిగా అంతకంటే చేసిన ఇప్పటికి పాసిబిలిటీ లేదు. పర్వాలేదండి, 2 చేయండి. వాళ్ళ 2 రౌండ్స్ చేయండి, సరిపోతుంది. పీస్ఫుల్ గా 2 సఫిషియెంట్. 2 చేయండి. కొంతకాలం చేశాక మనకు అర్థం అవుతుంది అనమాట ఆటోమేటిక్. ఓకే ఓకే. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ చాంటింగ్ ఎవరండి? స్వాతి గారా? హలో, హరే కృష్ణ ప్రభుజీ. నేను రోజుకి 2 సార్లు చేస్తాను ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్.
ఇంకెవరైనా ప్రతిజ్ఞ చేసుకుంటారా? మ్యూట్ చేసుకోవాలి మీరు, అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకుంటే మీరు చెప్పగలుగుతారు అనమాట. ఓకేనా? కృష్ణ ప్రభుజీ, నా పేరు ఉషారాణి. నేను రోజుకు 16 మాలలు చేస్తున్నాను ప్రభుజీ. ఓకే 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 మాతాజీ. నెక్స్ట్ ఇంకెవరున్నారు? సో ప్రతి ఒక్కరు జపం చేయాలి. ఓకే, ఒక్క మాలైనా జపం చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్త సంవత్సరం న్యూ ఇయర్లో మనం జపం చేస్తే ప్రతిరోజు రియల్గా మన న్యూ ఇయర్ అనేది న్యూ ఇయర్గా అవుతుందన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో అందరికీ ధన్యవాదాలు. ఓకే, మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. 6వ అధ్యాయం చర్చిద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ, శ్రీమద్ భగవద్గీత కీ జై.